వెల్కమ్ టు ఇన్స్పిరేషనల్ టాకీస్. నేను మీ నవీనా శెట్టి. అందం ఆరోగ్యం రెండు ఇంపార్టెంట్ విషయాలు అంటారు. ఆ రెండు ఇంపార్టెంట్ విషయాల కోసం ఈరోజు నేను మీ ముందుకు తెచ్చేసాను మహాలక్ష్మి గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ నవీనా. హాయ్. యాక్చువల్లీ మిమ్మల్ని చూస్తేనే ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకనంటే ఎనర్జీస్ అంటారు చూడండి, అదంతా మీ వెనకాల ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా కనిపిస్తుంది. సో హ్యాపీ టు సీ యర్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే ఓకే, మీరు ఒక న్యూట్రిషనిస్ట్, డైటీషియన్, ఫిట్నెస్ కోచ్, ఇవన్నీ మనకి తెలిసిందే. కానీ ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? యాక్చువల్లీ నా హెల్త్ని నేను బెటర్ చేసుకునే ప్రాసెస్లో నాకు నచ్చింది వెల్నెస్ ఇండస్ట్రీ అనేది నచ్చింది అనమాట. ఒకప్పుడు నాకు అసలు ఈ సప్లిమెంట్స్, హెల్దీ డైట్స్ ఇవన్నీ నచ్చేది కాదు. షుగర్ క్రేవింగ్స్, చాక్లెట్ ఇలా ఎక్కువ తీసుకునేదాన్ని. వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పుడు నేను హెల్దీగా డైట్ తీసుకోవాలి, హెల్దీగా ఉంటేనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ దొరుకుతుంది అనేది నాకు తెలిసింది. సో ఏంటి అంటే 5th monthలో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయింది. సో అప్పుడు ఏం చేయాలి అంటే 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాగా ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి అనేది చెప్పారు. సో అది ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి వెతికి తీసుకున్నాను. అప్పుడు నాకు ఆ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అయింది 1 weekలోనే. అప్పుడు నాకు అర్థమైంది ఫుడ్ ఎంత బాగా ఇంపాక్ట్ చేస్తుంది మన లైఫ్ స్టైల్ని అనేది. అప్పటి నుంచి హెల్దీగా తీసుకోవడం అనేది స్టార్ట్ చేశాను, హెల్దీ లైఫ్ స్టైల్లోకి వచ్చాను. తర్వాత అందరికీ చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. సో ఇదే నేను ప్రొఫెషన్ లాగా ఎందుకు తీసుకోకూడదు అనిపించింది. సో ఆన్లైన్ స్టార్ట్ అయిందనమాట, స్టార్ట్ చేశాను అలా అనమాట. ఓకే. సో ఒక ప్రెగ్నెంట్ లేడీకి గా ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేశారని చెప్పారు. ఆ టైంలో మీకు లైక్ ఆబ్వియస్లీ క్రేవింగ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు అదేదో మిస్ అయిందన్నారు కదా, అమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇది ఇలా జరిగినప్పుడు అది ఒక లైక్ చెప్తారు కదా డాక్టర్స్ అలా అన్నప్పుడు, హౌ కుడ్ యూ మేనేజ్ ఇట్? లైక్ ఓన్లీ న్యూట్రిషన్ ఫుడ్ మాత్రమే కాదు, ఐ అండర్స్టాండ్ ఇట్. న్యూట్రిషన్ మాత్రమే కాదు, ఫుడ్ని ఎలా తీసుకున్నారు మీరు ప్రెగ్నెన్సీ టైంలో? అదొకటి చేంజ్ అయిందా? యాక్చువల్లీ నాకు అప్పుడు అంత అవేర్నెస్ లేదు. ఓకే. ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని దేంట్లో ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉంటాయి అనేది తెలుసుకొని కొన్ని సప్లిమెంట్స్ కూడా యాడ్ ఆన్ చేసుకొని తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే. సో ఎక్స్పర్ట్స్ కోసం ఎక్కడ రీచ్ అయ్యారు? వెల్నెస్ కమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ వెల్ హెల్త్ అనేసి ఒక కమ్యూనిటీలో మెంబర్ మా హస్బెండ్. సో అందులో వెల్నెస్ కోచెస్, డాక్టర్స్ వీళ్ళంతా ఉంటారు. మనకి వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్ ప్రాబ్లమ్స్కి అంటే ఫుడ్ ద్వారా మనం బెటర్ అవ్వాలి మెడిసిన్ లేకుండా అని అనుకునే వాళ్ళంతా కూడా ఈ వెల్నెస్ సెంటర్స్ అనేసి నడుపుతుంటారు. సో అలా నాకు సొల్యూషన్ దొరికింది అనమాట. సో నైస్. మీరు చెప్పినట్టు ఒక క్లయింట్ మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు అండ్ వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు? స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా వాళ్ళని ఎలా ట్యాకిల్ చేస్తారు? లైక్ వాళ్ళకి ఈ ఇష్యూ ఉంది, ఇలా ఉంది అని హౌ కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దెమ్? ఫస్ట్ కన్సల్టేషన్ తీసుకుంటాం. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి ప్లేస్లో ఉంటున్నారు, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ జెనెటిక్స్లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మేము ఒక 1 hour మాట్లాడుకుంటాం. సో మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత సో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాటర్ ఇంటేక్ ఎలా ఉంది, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు అన్నీ నోట్ చేసుకుంటాం. దాని తర్వాత బ్లడ్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం, ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, థైరాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్, ప్రీ డయాబెటిక్లో ఉన్నారా, వాళ్ళ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలనేది ఒక డైట్ ప్లాన్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి వాళ్ళు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అనేది మేము రెగ్యులర్గా మీల్ ప్లేట్ మానిటరింగ్ అనేది ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ ఫోన్ టచ్లో ఉంటారు. సో వాళ్ళు ఏం తీసుకుంటున్నారు, ఏం ఎక్సర్సైజెస్ చేస్తున్నారు, డే ఎలా గడిచింది, వీక్లీ రిపోర్ట్ ఏంటి, వీక్లో ఎంత వెయిట్ తగ్గారు, ఏ ఫుడ్ తీసుకుంటే బాగుంది, ఏది పడట్లేదు, ఇవన్నీ మెల్లిగా డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ డైట్ అనేది మార్చుతూ అలా జరుగుతుంది. ఈ రోజు జనరేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. పాత రోజుల్లో అయితే అన్నంలో ఇంతింత నెయ్యి వేసుకొని లేకపోతే ఇంతింత కూర వేసుకొని తినడం,
ఇప్పుడు మనం వెజ్ సలాడ్ బయటికి వెళ్ళి తిన్నా కూడా కష్టం అయిపోతుంది. సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది? ఎందుకు లైక్ అన్నం అంత కార్బోహైడ్రేట్ అని పక్కన పెట్టేస్తున్నాము, వాళ్ళకి మనకి ఎందుకు ఇంత డిఫరెన్స్? ఎందుకంటే యాక్టివిటీస్ తగ్గినాయి. అప్పట్లో మెషిన్స్ అవి లేవు. రైస్ వండుకోవాలంటే దాన్ని దంచి వడ్లని బియ్యంగా చేసుకొని దాన్ని వండుకొని తినే ప్రాసెస్లో తీసుకున్న క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోయాయి. నెయ్యి ఇవన్నీ ఎన్ని తీసుకున్నా కూడా దానికి సరిపడేటట్లుగా యాక్టివిటీస్ చేసేవాళ్ళు. దానివల్ల వాళ్ళకి ఎక్కువగా ఒబేసిటీ అనేది వచ్చేది కాదు. ఇప్పుడు అంత ఈజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అండ్ రైస్ కూడా పాలిష్డ్ రైస్, ఇలాంటివి సింపుల్ కార్బ్స్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. అప్పుడు అన్నీ కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, ఎందుకంటే ప్రతి దాంట్లో ఫైబర్ ఉండేది. ఇప్పుడు మనం ఫైబర్ని అంతా పాలిష్ చేసేసి సింపుల్ కార్బ్స్ తీసుకుంటున్నాం. బెంచ్ మీద డెస్క్ జాబ్స్ చేస్తున్నాము, యాక్టివిటీస్ ఉండట్లేదు, దానివల్ల ఒబేస్ అవుతున్నాం. ఓకే, సో ఉన్న దగ్గర కూర్చుంటున్నాం కాబట్టి మనం వాళ్ళలాగా ఎనర్జీగా ఉండలేకపోతున్నాం. అంతే. ఫుడ్లో కూడా డిఫరెన్స్ వచ్చింది. అంటే అప్పుడు బయో ఎరువులు లాంటివి వేస్తూ మంచిగా, అంటే సాయిల్ ఎరిక్షన్ జరిగింది. ఇప్పుడు పెస్టిసైడ్స్ లాంటివి వాడడం వల్ల అప్పుడు న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ వచ్చేది, బాగా పండించేవాళ్ళు. అప్పుడు న్యూట్రిషనల్ వాల్యూ ఉండేది. ఇప్పుడు ఆ న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఫుడ్ లో తగ్గింది. దాని వల్ల కూడా మనం ఫుడ్ తీసుకుంటున్న ప్రతి ఫుడ్ లో కూడా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. అది మనం ప్రతిదాన్ని చెక్ చేసి తీసుకోలేము. దాని వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆర్గానిక్ ఫుడ్ వైపు మనం వెళ్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. కిచెన్ గార్డెన్స్ లాంటివి పెట్టుకొని మన వెజ్జెస్ని మనమే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకొని పండించుకొని తీసుకోగలిగితే నిజంగా చాలా మంచి ఐడియా. డాబా పైన పెంచుకోవడం లాంటివి చేస్తే కొంతవరకు క్యాన్సర్స్ లాంటివి కూడా రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. కరెక్ట్. ఈ మధ్య కాలంలో డ్రగ్ కంటే బాగా అడిక్షన్ షుగర్ కదా. ఈ షుగర్ని లైక్ ఆ డిసడ్వాంటేజెస్ మనం రోజు వింటున్నాము, కానీ మీ నుంచి ఆ డిసడ్వాంటేజ్ ఏంటది పర్ఫెక్ట్గా నేను వినాలనుకుంటున్నాను. లైక్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ లైక్ వీఆర్ ఫేసింగ్ త్రూ షుగర్? షుగర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి ఒబేస్ అవుతాము. దాని తర్వాత మెల్లిగా ఒకటొకటి ప్రాబ్లమ్స్ వస్తాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ అటాక్స్. ఓకే, షుగర్ హార్ట్ అటాక్కి కూడా ఒక కారణమా? అంటే ఫ్యాట్ ఎక్కువ అయింది బాడీలో ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం అవుతుంది కదా, ఇంచు పెరుగుతుంది, పెరుగుతుంది. పెరిగినప్పుడు అంతా కూడా హార్ట్ పంపింగ్ అనేది టఫ్ అయిపోతుంది కదా. ప్రతి ఏదైనా సరే మనం ఒబేస్ అవుతున్నామంటే బాడీలో జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని టఫ్ అయిపోతుంటాయి. సో అన్నిటికీ ఇబ్బందిగానే ఉంటుంది. ఒక ఇంచ్ పెరుగుతున్నామంటే మనం రోగాలకి దగ్గరగా వెళ్తున్నాము అనేది అర్థం చేసుకోవచ్చు. మన బెల్లీ ఒక 1 ఇంచ్ పెరిగింది అంటే ఒక 4-5 yearsలో మనకి ఇంకొక ఏదో ప్రాబ్లం రాబోతుంది అనేది మనం తెలుసుకోవచ్చు. జస్ట్ ఆ ఇంచ్ తగ్గితే కూడా మీకు ఒక 5 years బ్యాక్ తీసుకురావచ్చు. ఇంకొంచెం ఏళ్ళు పెడతాం. ఓకే, ఇప్పుడు షుగర్ ఎలా ఉంది, బట్ చాలా మంది అంటారు బెల్లం బెటర్ షుగర్ కంటే, షుగర్ ప్లేస్లో బెల్లం తీసుకోండి అని. ఈజ్ ఇట్ ఎ గుడ్ సబ్స్టిట్యూట్? లైక్ అది కరెక్టేనా? అంటే ప్రాసెస్డ్ షుగర్ కంటే బెల్లం బెటర్. బెల్లంలో కూడా కలర్స్ యాడ్ చేస్తారు. ఆ కలర్స్ వల్ల కూడా బెల్లంలో కలర్స్ యాడ్ చేస్తారా? కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది. అచ్చు బెల్లం అని, రౌండ్గా ఉండే బెల్లం అని, రకరకాల కలర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు రిలయన్స్కో మోర్కో వెళ్తే బెల్లంలో 4-5 రకాలు పెట్టింటారు. అందులో రకరకాల కలర్స్ ఉంటాయి. మన కళ్ళకి ఏది అట్రాక్ట్ కనపడితే అది తీసుకొచ్చుకుంటాం. అవును, కొంచెం హెల్దీగా ఉందని అనిపిస్తుంది, ఏది బాగుందో అది తెచ్చుకుంటాం. అది అలా కలర్ రావడానికి వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు. జనరల్గా బెల్లం నల్లగా, తాటి బెల్లం అంటారు కదా, అది ఒరిజినల్ బెల్లం. నల్లగా ఉండేది కలర్ లేకుండా ఉంటే నల్లగా ఉంటది. దానికి వీళ్ళు కలర్స్ యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్ గా అట్రాక్టింగ్ గా తయారవుతుంది. సో చక్కెర కంటే బెల్లం బెటర్. కానీ ఏదైనా సరే ఎక్స్ట్రా క్యాలరీసే. నన్ను అడిగితే వీటన్నిటికి బదులు షుగర్ సబ్స్టిట్యూట్స్ వాడుకోవచ్చు. అంటే ప్లాంట్ బేస్డ్ షుగర్స్ వస్తాయి మనకి. స్టీవియా షుగర్ అని ఉంటుంది. అంటే స్టీవియా అనే ఒక ప్లాంట్ లీఫ్ స్వీట్ గా ఉంటది. సో ఆ లీఫ్ ని పౌడర్ చేసి షుగర్ లాగా తయారు చేస్తారు. లేదా ఆ షుగర్ పౌడర్ ని మనం లిక్విడ్ లాగా చేసుకొని షుగర్ కి బదులుగా ఆ లిక్విడ్ యూస్ చేసుకోవచ్చు. సో దట్ మనం షుగర్ ని అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే, సో ఆ స్వీట్నర్ అనేది కంప్లీట్ ఒక
ప్లాంట్ నుంచి వస్తుంది. ప్లాంట్ నుంచి వస్తుంది, అంటే దాంట్లో 0 క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నాము షుగర్, బెల్లం ఇలాంటివి తీసుకోవద్దని, ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తున్నాయి దాని నుంచి, ఎక్స్ట్రా షుగర్స్ వస్తున్నాయి. సో ఎక్స్ట్రా షుగర్స్ని అవాయిడ్ చేయొచ్చు, స్వీట్గా తీసుకోవచ్చు. సో షుగర్ సబ్స్టిట్యూట్ అన్నమాట అది. సో అప్పుడు ఫుడ్ కూడా కొంచెం హ్యాపీగా తీసుకోవచ్చు షుగర్ ఉన్నట్టు. ఓకే, స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, యా క్యాలరీస్ రావు. ఓకే, యా. ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక అమ్మాయిగా నేను అడుగుతున్నాను, గ్లోయింగ్ స్కిన్ కోసం నేను మాయిశ్చరైజర్ అని ఏవేవో వాడతాను. ఐ విల్ యూజ్ మెనీ థింగ్స్, ఫేస్ ప్యాక్స్ అవి ఇవి అని చెప్పి. సో అది ఒకటే కాకుండా ఫుడ్ వల్ల నేనేమైనా ఇంకా బెటర్ అవ్వచ్చా, లేకపోతే ఓన్లీ ఈ స్కిన్ కేర్ మాత్రమే హెల్ప్ అవుతుందా? యాక్చువల్లీ స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఇంటర్నల్ కేర్, ఎక్స్టర్నల్ కేర్ రెండు అవసరమే. ఓకే, మనం ఓన్లీ నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, నేను ఎక్స్టర్నల్ కేర్ తీసుకోను అంటే సరిపోదు, రెండు తీసుకోవాలి. అంటే స్కిన్కి కొంచెం, అంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి, బాగా చలిగా ఉన్న ప్లేస్లో ఉన్నామంటే హైడ్రేషన్ ఇవ్వాలి. కొంచెం మనం కోస్తా ఈ ఏరియాలో ఉంటే ఎక్కువ ఆయిల్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో మనం కొంచెం అంటే క్రీమ్స్ అని, లోషన్స్ అని ఉంటాయి. సో మన స్కిన్ టైప్ని బట్టి ఏదో ఒక కేర్ అనేది తీసుకోవాలి. ఎండలోకి వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండే లాంటి క్రీమ్స్ యూస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంకా బాగా దొరుకుతున్నాయి, SPF 50, PA+++. PA అంటే ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఏజింగ్ అంటారు. సో ఇలాంటివన్నీ మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ పాయింట్ అయితే ఇంటర్నల్ హెల్త్, ఫుడ్ అనేది మేజర్ ఉంటుంది. మేజర్ నిజంగా, లైక్ వీటికంటే. ఎందుకనంటే నేను ఫుడ్ నేను ఇవన్నీ చేసుకునేటప్పుడు నా కింద కానీ లేకపోతే ఏదైనా కూడా మ్యాక్సిమల్లీ టమాటో యూస్ చేయడం, బీట్రూట్ యూస్ చేయడం, లిప్ బామ్స్కి వీటికి వాటికి అన్నీ కొంచెం ఈ నేచురల్ ఫుడ్స్ నుంచే వస్తుంది అనమాట నేను యూస్ చేసేవి. సో మోస్ట్లీ అవుట్ సైడ్ ఏదైతే నేను ఫుడ్ యూస్ చేస్తున్నానో ఇది కొంచెం హెల్ప్ అవుతుంది. బట్ ఇంటర్నల్లీ వర్క్ అవుతుందా లేదా అనేది మనకి కరెక్ట్గా కనిపించదు అనమాట. సో దాని మీద మనం ఎంత హెల్దీగా ఉన్నామనేది మన స్కిన్ చూస్తే చెప్పచ్చు. సో మన స్కిన్ హెల్దీగా ఉండాలంటే మనం హెల్దీగా ఉండాలి. సో మనం ఎవ్రీ 6 monthsకి డీటాక్స్ చేసుకోవాలి మన బాడీని, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపాలి. తర్వాత హెల్దీ డైట్ తీసుకోవాలి. స్కిన్ అంటే ఏజింగ్ అవ్వడానికి, బ్లెమిషెస్ ఇట్లా గుంటలు వచ్చేసి, రింకిల్స్ వచ్చేసి ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ప్రోటీన్స్, గుడ్ ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ అనొచ్చు, తక్కువ తీసుకోవడం అనొచ్చు, బ్యాలెన్స్డ్గా తీసుకోకపోవడం అనొచ్చు. ప్రాపర్గా తీసుకుంటే వీటన్నిటిని మనం కొంచెం పోస్ట్ పోన్ చేయగలుగుతాం. వీటితో పాటుగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కూడా కొంచెం హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ చెప్పాలంటే వైటమిన్ C రిచ్ ఫుడ్స్, వైటమిన్ E రిచ్ ఫుడ్స్, omega 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి తీసుకోవచ్చు. ఫుడ్ పరంగా చూస్తే ఎవ్రీడే ఫైబర్ తీసుకోవాలి. కీరా జ్యూస్ లాంటివి తీసుకుంటే స్కిన్ బెటర్ అవుతుంది. డీటాక్స్ జ్యూసెస్ తీసుకోవచ్చు, యాష్గార్డ్ జ్యూసెస్ లాంటివి తీసుకోవచ్చు ఎంప్టీ స్టమక్ తోటి. సో ఇది కూడా స్కిన్ టు స్కిన్ డిఫరెన్స్ ఉంది. అంటే లైక్ నేను బయటకి మార్కెట్కి వెళ్ళినప్పుడు డ్రై స్కిన్కి, వీళ్ళకి ఆయిల్ స్కిన్కి, సో ఆ ఫుడ్ తీసుకోవడం కూడా డిఫరెన్స్ ఉంటుందా? అలా ఏముండదు. ఫుడ్ మనకి సరిపడా మనం ఎంత కావాలో అంత తీసుకోవాలి. మన వెయిట్కి, మన హైట్కి మనం ఎంత అవసరమో అంత తీసుకోవాలి. దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. మనం ఎంత సరిపోతుంది, ఎలాంటి డైట్లో ఉన్నాం, అంటే మనకి అలర్జిటిక్ ఫుడ్స్ ఉంటే అట్లాంటివి అవాయిడ్ చేసేసి మనకి పడేవి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసం నేను రీసెంట్గా ఏదో వీడియో చూసినప్పుడు బీట్రూట్ తాగాలి లేకపోతే స్పెసిఫిక్గా అన్నారు. మీరు అలాంటి ఏమైనా స్పెసిఫిక్గా చెప్తారా? నేను ఒకటని కాదు, వన్ సజెషన్ అంటే వైటమిన్ C రిచ్ ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ అని తీసుకోవచ్చు. ఓకే, ఆల్ సిట్రస్ ఫ్రూట్స్, లెమన్, బత్తాయి, కివి, పపాయా ఎక్సెట్రా. రెగ్యులర్ ఫేస్ వాష్, క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ లాంటివి స్కిన్ రొటీన్లా పెట్టుకోవాలి. అంటే నైట్ పడుకునేటప్పుడు ఫేస్ వాష్ చేసుకొని దానికి నైట్ లోషన్స్ ఉంటాయి, మాయిశ్చరైజర్స్, నైట్ క్రీమ్స్ ఉంటాయి, అందులో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండదు. అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ లేదు అంటే అది స్కిన్ లోపల దాకా వెళ్ళి స్కిన్ బౌన్సీగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి నైట్ అనేది ఖచ్చితంగా స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకున్నారంటే స్కిన్ హెల్దీగా అవుతుంది.
సో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండే క్రీమ్ మనం అప్లై చేసుకున్నప్పుడు అది ఎక్కువగా అబ్జార్బ్ అవ్వదు. సో ఆ క్రీమ్ లో ఉన్న బెనిఫిట్స్ స్కిన్ తీసుకోలేదు. కాబట్టి నైట్ టైం ఎక్కువగా మనం కేర్ తీసుకోవడం అలవాటు చేసుకున్నామంటే హెల్తీ స్కిన్ మన సొంతం అయిపోతుంది. ఓ సూపర్.